జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చి మన అందరి హృదయాల్లో సుఖాశ్రయం కమ్మని ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన శరణకమలాన్ని చైతన్య రూపంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మా హృదయాల్లో మాకు ప్రసాదం. అమ్మ, మీ శరణ కమలాలు మా హృదయంలో ఉండటం వల్ల కలిగే నిర్వికల్ప సమాధి స్థితి ఈ ధ్యానంలో ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకం. రెండో ఆరు చేతులు హృదయం దగ్గర ఉంచుకుని మూడు మహామంత్రాలు తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రధాని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద రెండో ఆరు చేతుల నుంచి ఈ మంత్రం ద్వారా భూమాత అనుగ్రహాన్ని పొందాలి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృదయ సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమయేతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నజభూత సంఘం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటే మన నాలుగు వైపులా పైన కింద సర్వకాల సర్వావస్థలందు అమ్మ మీ పరిపూర్ణమైన రక్షణ ఈ బంధన ద్వారా ప్రసాదించమని సవినమైన విన్నపం. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ బంధంలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి అయిన చైతన్య స్వరూపాన్ని మన రెండో ఆరు చేతుల్లోకి స్వాగతం పలికి అమ్మ, ఈ మీ ప్రేమ అనే ఈ చైతన్యాన్ని భౌతిక దేహానికి అంతటికీ కూడా అణుకి కనకణానికి గంగా ప్రవాహాల ప్రవహింపచేయండి దయచేసి. మరొకసారి భూమాతను పట్టుకుని మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువైన శివ సాన్నిధ్యానికి చేరుకోవటానికి నాలుగు ఓంకారాలు అందరి కలయికతో తీసుకుంది. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద ఉంచి అమ్మ ఈ బీజ మంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాన్ని దయచేసి మాకు ప్రసాదం. ఆయా భాగాల్లో ఆ బీజ మంత్రాల నుంచి పరిపూర్ణమైన గణేశుని అనుగ్రహాన్ని పొందాం. ఓం లం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం. కొద్ది సమయం మూలాధారానికి అమ్మవారి ప్రేమనే చైతన్యాన్ని మూలాధారం లోపలికి తీసుకుంటాం. ఇక్కడ ఉన్న అన్ని డైరెక్షన్లోని మనం అనుభవాన్ని పొంది రహస్యాలన్నిటినీ కూడా చైతన్య రూపంలో ధ్యానంలో పొందుతూ మనం అమ్మవారి ముందు విశ్వం యొక్క శాంతి కోసం చైతన్య పరుద్దాం. స్వస్తికుని డ్రా చేసి నాలుగు బిందువులు మధ్య భాగంలో ఉంచి సవ్య దిశలో తిప్పుతూ ఈ మంత్రాల ద్వారా విశ్వానికి శాంతిని ప్రసాదించు సమతుల్య స్థితిలో ఉంచి మా గృహాల్లో కూడా
ఉన్న వ్యతిరేక భావాల్ని, వ్యతిరేక శక్తుల్ని దయచేసి బయటికి పంపివేయండి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మాట వచ్చేస్తుంది. విశ్వానికి శాంతిని ప్రసాదించు. మనలో ఉన్న జన్మ జన్మల కుండలిని సహాయానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ 3.5 చుట్లు కలిగిన ఈ కుండలిని శక్తిని కుడి అరిచేతి ద్వారా మనం పైకి తీసుకువచ్చి 7 పీఠాలని జాగృతి పరచమని విన్నవించుకుని ఇక్కడున్న బ్రహ్మరంధ్ర దగ్గర ఆత్మ అనే పుష్పాన్ని 3 ఓంకారాల ద్వారా సమర్పించుకుని మనకి మనం అభిషేకం చేసుకుంటాం. ఓం 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 అమ్మ, గతానికి సంబంధించిన అన్ని ఆందోళనల్ని, కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని, దోషాలని కూడా మీ అగ్నిస్వరూపంలోకి తీసుకుని పూర్తిగా నాశనం చేసి భగవంతునికి వ్యతిరేకమైన శక్తులన్నింటినీ మా భౌతిక శరీరం నుంచి తొలగించమని సాగినమైన వెనుకోండి. ఆ అనుభవాన్ని మనం మూలాధార నుంచి సహస్రారం దాకా ఓంకారాన్ని తీసుకుందాం. కుడి అరిచేతి సవ్య దిశలో తిప్పుతూ మూలాధార సహస్రారం దాకా అక్కడ శ్వాహ సదాల అనుగ్రహం మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని బయటికి పంపుతారు. ఓం స్వాహ సదా. రెండో అరచేతులు కొద్ది సమయం హృదయం దగ్గర ఉంచుకుని వ్యతిరేక భావాల్ని బయటికి పంపించేద్దాం. కొద్ది సమయం ధ్యానం. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారిని బుపురాలోకి వచ్చి 11 దైవిక శక్తిని సవ్య దిశలో మన 4 వైపులా ఏర్పాటు చేసి ఇడానాడిని జాగృతి పరచమని విన్నవించు. ఓం మహాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని అమ్మ దయచేసి పూర్తి రక్షణని చైతన్య రూపంలో ఈ ధ్యానంలో ప్రసాదించారు. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారిని ఔషధ రూపంలో వచ్చి అణుకి కణకణానికి ఔషధాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ అనుభవాన్ని మనం ఓం అమ్మ, ఏడా పింగళానాడిని జాగృతి పరిచినందుకు ధన్యవాదాలు. గతాన్ని, భవిష్యత్తుని వీలోనికి తీసుకోమని సవిన ధన్యవాదాలు. మహోన్నతమైన మీ మధ్య భారతంలో మా భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతిని ప్రసాదించు. సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలోకి ప్రవేశింప చేయమని విన్నవించుకుంటూ మనం ఈ ఓంకారాన్ని మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో వచ్చి 4 దిక్కులు 4 మూలలు మనకి వించి అణుకి కణకణానికి అమృతాన్ని చైతన్య రూపంలో ప్రసాదించమని విన్నవించుకుంటూ పూర్ణ స్థితిని మూలాధారంలో బూపురాలో పొందింది. ఓం మన ఫౌండేషన్ అంతా కూడా, పునాది అంతా కూడా ఈ బుపురాలోనే ఉంటుంది. గణేష్ని పరిపూర్ణమైన అనుగ్రహం, భూమాత యొక్క గ్రావిటీ తీసుకుని మనం బుపురాన్ని మన చుట్టూ శక్తివంతం చేసుకున్నప్పుడే మనం శ్రీ యంత్రంలో ఉన్న మిగతా ఆవరణలోకి ప్రవేశించగలుగుతాం. ఇప్పుడు ఆ అనుభూతిని పొందుతూ కొద్ది సమయం ధ్యానంలో ఉండి శక్తివంతమైన బుపురాన్ని, మూలాధార చక్రాన్ని ప్రసాదించమని సవినమైన విన్నపం. ఆ అనుభవాన్ని పొందుతూ మనకి ఈరోజు మధ్య హృదయం దగ్గర మనకి ఈ రిబ్స్ ని పట్టుకునే ఒక ఎముక ఉంటుంది. దాన్నే స్టెర్నమ్ బోన్ అంటారు. అక్కడ జగదాంబ దుర్గామాత ఉంటుంది. విశ్వానికి అంతటికీ రాణి స్వరూపంలో ఉన్న అమ్మవారు. ఆవిడ నియంత్రణలో మన మధ్య హృదయం ఉంటుంది.
12 దళాల కమలాన్ని జాగృతిపరిచి హృదయాన్ని విశాలం చేసి ఈవిని జాగృతిపరచమని విన్నవించుకోవాలి. ఈ దివ్యమైన శబ్దం పంచమహాభూతాలతో వాయువుతో శుభ్రం అవుతుందని మనందరికీ తెలుసు. ఇక్కడ జగదాంబని భ్రమరాంబ అని కూడా అంటూ ఉంటారు. భ్రమలు కల్పించే దేవత కూడా ఈ మాయ చేసేదంతా ఇక్కడే అవుతుంది. ఇక్కడ గట్టిగా కుడి అరిచేత్తో హృదయాన్ని పట్టుకుని మనం ఈ మంత్రం ద్వారా గణేషుని శక్తిని గణాల రూపంలో వచ్చి మన అణువు కణకణాలని కూడా మనం ఈ గణాలని జాగృతి పరచమని, వైట్ సెల్స్ అన్నిటిని జాగృతి పరచమని విన్నవించాలి. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంతటిని కూడా శక్తివంతం చేయమని సవినమైన ఇక్కడ వైట్ సెల్స్, రెడ్ సెల్స్ 14 నర్వ్ సిస్టమ్స్ అంతా కూడా హృదయం నుంచి ప్రారంభమై బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. అత్యంత కీలకమైనది మన హృదయాన్ని మేల్కొల్పుకోవడం ఒక విశేషమైన ధ్యాన స్థితిలోకి చైతన్య రూపంలో మనం వెళ్ళగలుగుతాం తల్లి అనుగ్రహంతో. ఆ అనుభూతిని పొందడం కోసం హృదయాన్ని పడుతుంది. జగదాంబ నామాన్ని ముందుగా తీసుకుంటుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గామాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఇక్కడున్న స్టెర్నం బోన్ దగ్గర ఉన్న పల్సేషన్ మన కుడి అరిచే ఈ మధ్య భాగానికి తగులుతోంది గమనించాలి. అంటే జగదాంబ మనలో మేల్కొన్నారు ఈ మంత్రం చెప్పిన వెంటనే. ఇక్కడ ఈవిడి గుణాలని కూడా ప్రసాదించి పూర్తి పరిపూర్ణమైన మన హృదయాన్ని వికసింపజేసి విశాలం చేయమని విన్నవించుకున్నాం. విశాలం అంటాం అంటే హార్ట్ ఎన్లార్జ్ అవటం కాదు, హృదయం చైతన్య రూపంలో నుండి పూర్తిగా తెలుసుకోవడం. ఈ అనుభవం అంతా కూడా మనకి ధ్యాన స్థితిలోనే లభ్యమవుతుంది. ఒకసారి పడుతుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గామాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ. ఒకసారి శ్వాసని లోపల తీసుకుని ఈ హృదయాన్ని తడుపు మరింత ఉన్నతం పొందాం. పూర్తిగా జగదాంబ అనుగ్రహంతో హృదయాన్ని విశాలం చేసుకుంది. ఒకసారి శ్వాసని మంచి గాలిని లోపల తీసుకుని మనం వేడి గాలిలో బయటికి వదులుతున్న గాలిలోనే కుండల్ని పైకి ఇక్కడికి రావటం గమనించవచ్చు. మన కుండల్ని మనం ఎంతలా గమనించగలిగితే అంత విశేషమైన లోతుల్లోకి వెళ్ళగలుగుతాం. జై జగదంబ 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 జగదంబ. కొద్ది సమయం స్టెర్నం బోన్ ఇలాగే తడుతూ హృదయానికి 12 సార్లు 3 హృదయాలకి పూర్తిగా మనం జాగృతి పరుస్తున్నాం. ఈరోజు మనం చేయాల్సింది, మనం శ్రీ యంత్రంలో 14 ట్రయాంగిల్స్ ఉంటాయి, 14 లోకాలు ఉంటాయి, 14 ఆరాలు. ఇవన్నీ కూడా మనకి స్పర్శ ద్వారా కూడా లభ్యమవుతూ ఉంటాయి. ఇదంతా కూడా వ్యతిరేక దిశలోనే కుడివైపు నుంచి ఎడమ వైపుకి ఈ ట్రయాంగిల్స్ అన్ని వెళ్తాయి. ట్రయాంగిల్స్ అన్ని శక్తివంతమైనవి, ఆవరణ దేవతలు కూడా. దానికి చేసే ముందు ఒక్కసారి మనం దుర్గా పూజ సందర్భంగా మనం అమ్మవారు చెప్పే దివ్యమైన సందేశాన్ని మనం వినగలుగుతాం. మనం 26 సెప్టెంబర్ 1982 దుర్గా పూజ వియన్నా ఆస్ట్రియాలో అమ్మవారిగా చెబుతున్నారు. అష్టమి రోజు అంటే ఈ రోజు చాలా విశేషమైన రోజు. చంద్రుడిని శుక్లపక్షం తొలిసారిగా దేవతను ఆయుధాలన్నింటినీ పూజించాలి. ఇది గొప్ప ఆలోచన. ఎందుకంటే చెడును చంపటానికి మాత్రమే కాకుండా మన హృదయంలో ఉన్న అమ్మవారు మంచిని రక్షించడానికి, మన మనస్సుని సక్రమంగా ఉంచడానికి. మన మనస్సు గాడిదలా ఇటు అటు పోతూ ఉంటుంది, చెడుని తింటూ ఉంటుంది. గాడిద ఏదైతే తింటుందో అది కోరుకుంటుంది. అలాగే గడ్డిలో ఉన్న అన్ని మల్లాన్ని దూరిని మురికిని అది సేవిస్తూ ఉంటుంది. అలాగే మనలో కొందరు అది తింటూనే ఉంటారు, అంటే చైతన్యం వైపు రావడం.
వారు ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటారు. వారి శక్తిని సాధించటం అనేది అస్సలు జరగని పని. భగవంతుని సామ్రాజ్యంలోకి ప్రవేశం వారికి లేదు. మనం పూర్తిగా హృదయాన్ని విశాలం చేసుకుని స్వచ్ఛతో కూడుకుని ఉన్నప్పుడే మనకి ఆ ప్రవేశం లభిస్తుంది. మన హృదయంలో అమ్మవారి పాదాలని ఆత్మని నీరుతో అమృతంతో కడగాల్సి ఉంటుంది. పాత రోజుల్లో వైద్యులకు కూడా మనకి ఈ దేవతలకు మాత్రమే అనుమతి లభించడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా ఆ దేవతా స్థానంలో ఉన్నాం, అంటే అవధూతలుగా ఉన్నాం, సహజయోగులాగా. మనకు ఇంకా సమస్యలు ఉన్నాయా? మనం అమృతాన్ని తీసుకోవటం చాలా అరుదైన విషయం, ప్రత్యేకమైనది. ఎప్పుడైతే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటామో ఈ అమృతాన్ని మనం చైతన్య రూపంలో ఆస్వాదించగలుగుతాం. మనకి దేవి పురాణం భాగవతంలో ఉండి మనం దేవి భాగవతాన్ని లోగడ చదివా, అది అంతా కూడా మన మధ్య హృదయాన్ని గురించి విశేషమైన ఫలితం అంతా దేవి భాగవతం. మన మనస్సుని గాడిగా వెళ్తోంది, దాన్ని మనం ఎలా నియంత్రించాలో దేవి భాగవతంలో మనకి తెలియజేయడం జరుగుతుంది. మనం దేవిని సామ్రాజ్యంలో ఉండాలని మన ఆత్మ అనే కాంతిగా మారినప్పుడు మనకి విరాడుడికి అమాయకత్వాన్ని అనుభూతి చెందినప్పుడే, అమాయకత్వం ఉన్నప్పుడే మనం ఇదంతా చేయగలుగుతాం. అలాగే నేను నుండి మనం పూర్తిగా విడిపోయినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ నేను అనేది లేదు, మనం అనేది, ఇది అంతా కూడా జరుగుతూ ఉంటుంది అందరం కూడా. అందుకే మనందరం కూడా ఆత్మల కలయికతో మన హృదయంలోనే ఇది ప్రారంభం అవుతుంది, కాంతిస్వరం. ఇక మనం అందరం కూడా హృదయం చుట్టూ ఉన్న మనకి 14 త్రయాంగిలు, 14 ఆవరణలో ఉన్న దేవీ దేవతలు, 14 మూలలు కోణాలు ఉన్నాయి. అలాగే మన హృదయ చక్రం చుట్టూ వ్యతిరేక దిశలో ఇవి అన్నీ ఉన్నాయి. నాడి మూలాలు అన్నిటినీ కూడా అణువుని సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అంతటినీ కూడా ప్రతిదీ కూడా జాగృతి పరిచే శక్తి ఈ 14 ట్రయాంగిల్కి కోణాలకి ఉంది. మొదటి కోణాన్ని మనం మన వెనక వైపు నుంచి, వీపు వెనక వైపు నుంచి కుడి వైపుకి వస్తూ మొత్తం 14ని కూడా జాగృతి పరుస్తుంది. అలా అటెన్షన్ పెట్టాల్సి ఉంది. మొదటిది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంక్షోభిని నమో నమ, అన్నిటినీ దహించేది. ఇక్కడ అలంబస్ అనే వాయువు మనలో జాగృతి. ఇక రెండవ ట్రయాంగిల్ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ విభ్రావణి నమో నమ, వక్ర బుద్ధిని మనలోంచి తొలగించి జ్ఞానేంద్రియాల శక్తినిచ్చి పనిచేస్తూ ఉంటుంది. ఇక మూడవ ట్రయాంగిల్ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ ఆకర్షణి నమో నమ, అన్నిటినీ ఆకర్షించేది విశ్వాల నాది విశేషమైనది. నాది విశ్వానికి ఆధారమైంది, విశ్వానికి మధ్య భాగం. ఈ మధ్య భాగాన్ని పట్టుకుని ఎవరైతే ధ్యానం చేస్తూ నాభిని అర్థం చేసుకుంటారో వారు వైకుంఠంలో ఉన్న స్థితిని పొందగలుగుతాం. మనందరం కూడా అది ధ్యానంలోనే మనందరి కలియకతోటే జరుగుతూ ఉంటుంది. ఇక నాలుగవది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ ఆహ్లాదిని నమో నమ, ఆహ్లాదాన్ని కలిగించేదే హృదయం. వారిని శక్తి హృదయము జాగృతి అవుతారు. ఇక ఐదవ ట్రయాంగిల్ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వము మోహిని నమో నమ, సర్వమును మోహింపచేసేది హస్తదేవ, ఎడమ కాలికి మనకి ఆసక్తి. ఇక ఆరోది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వస్తంభిని నమో నమ, అన్నిటిని స్తంభించేది యశోవతి, ఆ శక్తి కుడికాలకు మనకు ఉంటుంది, మన కుడికాలు. ఇక ఏడవది అంటే మన హృదయం 14 అంటే మధ్య భాగం హృదయం స్టెర్నం బోన్ దగ్గర ఉంటుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ జుంబిని నమో నమ, సర్వము ధిక్కారము కలది వాసిని,
కుడి చెవికి ఆసక్తి ఉంది. ఇక 8వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వవశికరి, అన్నిటిని వశం చేసుకునేది గాంధారి, ఎడమ కన్నుకి ఆసక్తి ఉంది. ఇక 9వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వరంజని నమో నమః, అందరినీ ఆనందింప చేసేది పుష, కుడి కన్నుకు. ఇక 10వ ట్రయాంగిల్ ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ ఉన్మాదిని నమో నమః, సమస్తము ప్రత్యేకమైన సంతోషాన్ని ప్రసాదించేది శంకిని, ఎడమ చెవికి ఉంది. ఇక సర్వ సాధన, అన్నింటికి అర్థాలు ఇచ్చేది మనలో ఉన్న సరస్వతి అమ్మవారు. ఆవిడ ఈ 4 చివర ఉంటారు. ఆవిడని జాగృతపరిచే శక్తి ఈ యొక్క ట్రయాంగిల్. 12వ శక్తి ఓం తవేమ సాక్షాత్ శ్రీ సర్వ సంపత్తి పూర్ణి నమో నమః, సర్వ సంపదలను పరిపూర్ణంగా ఇచ్చేది, ఇక్కడ కోరికలను ఇచ్చేది ఏడానాడి మూలాధారం నుంచి కుడి చెవి పైభాగం దాకా. ఇక 13వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ మంత్రమయి, ఇక్కడ మనం పింగళాండాల్లో ఉండే ఈ మంత్రాలు చెప్పాలి. సరస్వతి అమ్మవారి అనుగ్రహంతో అవి పనిచేస్తూ ఉంటాయి. స్వాదిష్టాన చక్రం కుడి వైపు నుంచి ఎడమ చెవి పై దాకా సర్వ మంత్రాలు ఈ పింగళానాడిలోనే ఉంటాయి. ఇక 14వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ ద్వంద్వ క్షయితరు, జీవితంలో ద్వంద్వత్వం హరించేది. అంటే మనం భగవంతుడు వేరు, భక్తుడు వేరు, గురువు వేరు, శిష్యుడు వేరు, వీళ్ళిద్దరికీ కూడా ఒక తెర లాంటిది ఉంచడం జరుగుతుంది. అది మనకి భగవత్ సామ్రాజ్యంలో కుదరదు. మనం పూర్తిగా ఐక్యం అవ్వాల్సి ఉంటుంది. దీనికి జీవితంలో ద్వంద్వాలన్నింటినీ కూడా పూర్తిగా హరించే శక్తి సుషుమ్నా మార్గం, మణిపురానికి సుషుమ్నా మార్గానికి, అంటే మధ్య మార్గానికి మనం ఎప్పుడైతే శ్రీ ఆదిశక్తిలో ఐక్యం అవ్వాలని కోరుకుంటున్నామో ఈ ట్రయాంగిల్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మనలో. ఇకపోతే ఆ ఆవరణ దేవతను ఒకసారి హృదయం చుట్టూ జాగృత పరుచు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని నమ్మకం, అన్ని స్థాయిలో మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని జాగృతి పరిచే శక్తి ఈ ఆవరణ దేవత. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సాంప్రదాయ యోగిని అని నమో నమః, సాంప్రదాయ యోగిని అనే మంత్రం సాంప్రదాయక శక్తులు, పూర్వం నుంచి ఉన్న శక్తులను తెలియజేస్తూ మనలో పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ అన్నిటినీ కూడా మరొకసారి 14 లోకాలు, 14 మూలలు, 14 ముఖ్యమైన నాడులు హృదయం ద్వారా వెళ్తాయి. సూక్ష్మ వ్యవస్థ అంతా కూడా ఈ హృదయం మధ్య నుంచి అన్ని నాడులు హృదయం ద్వారా వెళ్తాయి. గాంధారి హస్తదేవత ఏడానాడిని ఎడమ వైపు సహాయం చేస్తుంది. ఉష మరియు యశోవతి అనే శక్తులు పింగళానాడి కుడివైపుకి సహాయం చేస్తూ పూర్ణ స్థితిని మనకి ప్రసాదిస్తూ ఉంటారు. హృదయం మనకి ఈ ఆవరణలో చతుర్వర్ణ దేవత, మనకి 4వ దేవతలు 4వది. దీనిలో 7 లోకాలు ఉంటాయి. మహత్కీర్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక మనలోనే మనం రూపురా నుంచి జాగృతి పరుచుకుంటూ మనం భూమాతను పట్టుకుని అమ్మవారి దివ్యమైన శ్లోకం ద్వారా మనలో ఉన్న అనుభవాన్ని మరింత అభివృద్ధి చేసుకోవటం కోసం సమస్త దేవీ దేవతల సహాయ సహకారాలతో మనం ఆదిశక్తి కరుణా కటాక్షాలతో హృదయం దాకా మనం ఈ 4 ఆవరణని మంత్రమూలకంగా జాగృతి పరుచుకున్నాం. ముందుగా అమ్మవారి శ్లోకంతో ప్రారంభం. జై శ్రీమాతాజీ. శ్రీ యంత్ర పూజ. వందే జననిం అంబికాం భగవతి దాని రససేవితాం శ్రీ చక్రాంకిత రత్నపేట నిలయం శ్రీ రాజరాజేశ్వరి శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. శ్రీ యంత్రం అంటేనే విశ్వం యొక్క పరిపూర్ణమైన స్వరూపం, పూర్ణ స్థితిని మనం పూజించాల్సి ఉన్నాం. శ్రీ యంత్రాన్ని పూజించడం అంటే సాక్షాత్ ఆదిశక్తి సదాశివుల అనుగ్రహం పొంది సర్వదేవతలు మనలో జాగృతి పరుచుకోవచ్చు. శ్రీ లలితా త్రిపుర సుందరికి నమస్కారాలు. ధ్యాయంతు పద్మాసనం అఘోరస్త
హరిణమాం వచనం ఈశ్వరి ఈశ్వరీనా. పరమేశ్వరి పాదపద్మాలు ఎర్రని వస్త్రాలతో ఉన్న మన హృదయంలో ఉన్న పరమేశ్వరుని ధ్యానించాలి. ఈశ్వరుడు కూడా మనకి ఇక్కడే ఉంటారు. ఎడమ హృదయంలో వీరు ఉభయల్ని ధ్యానం చేస్తూ పంచమహాభూత పూజని ప్రారంభిద్దాం. భూమాతని పట్టుకుని లం ఇత్యాది పంచమహాభూత కుడియం. లం అనే బీజమంత్రంతో పంచమహాభూతాల పూజ ఆరంభం అవుతుంది. ఓం లం అనే బీజమంత్రం 4 సార్లు తీసుకుంటూ గోపురాన్ని జాగృతి పరుచుకుని ధ్యానం చేస్తారు. గోపుర ఆవరణ దేవతని జాగృతి పరుచుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక మోహన చక్రస్వామిని నమో. ఓం శ్రీదేవి త్రిపుర నమో నమ. లం అనే బీజమంత్రాన్ని భూమాతను పట్టుకుని 4 సార్లు చెబుతాం. ఓం లం 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 లం. ఉద్మి తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికకు విశ్వంలో ఉన్న గంధాన్ని శంకుని భూమాతకి ఇస్తున్నాం. ఓం లం భూమి తత్వంతో అమ్మవారు ఉన్నారు. శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టారికకు గ్రంథాన్ని శంకుని ఇస్తున్నాం. ఇక నాభిని పట్టుకుని వెనక వైపు నుంచి ఆవరణ దేవతని మన చుట్టూ జాగ్రత్త పరుచుకున్నాం. 16 దళాల పద్మములు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశా పరిపూరక చక్రస్వామిని నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురేశ్వరి నమో నమ. రమ్మనే బీజమంత్రం మనం 5 సార్లు ఎడమ 5 సార్లు కుడివైపు తీసుకుందాం. 10 దళాల పద్మాన్ని జాగ్రత్త పరుచుకుందాం. ఓం రం 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 రం. ఓం రం 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 రం. ఓం రం అమృతత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరాపట్టారికకు అమృతం నైవేద్యం. ఆత్మనే అమృతాన్ని ఇక్కడ నాభికి చైతన్య రూపంలో పరికల్పయామి నమ అంటే నాభికి ఇలా సమర్పించుకుంటున్నాం. చైతన్యాన్ని అమృతంగా చేసి ఓం రామ్ అమృతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహోన్ముఖమైన భట్టారికకు అమృతం నైవేద్యం పరికల్పయామి సమర్పిస్తున్నాం. ఇక్కడ 8 దళాల పద్మ స్వాదిష్టాన చక్రం చుట్టూ చుట్టుకుని ఉంది. ఆవరణ దేవతని జాగృతి పరుచుకున్నాం. స్వాదిష్టాన చక్ర ఆవరణ దేవత. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సంక్షోభన చక్రస్వామిని నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర సుందరి నమో నమ. 6 సార్లు ఓం అనే బీజమంత్ర తీసుకుందాం. 3 సార్లు ఎడమ 3 సార్లు కుడి. ఓం వం వం వం. ఓం వం వం వం. 6 దళాల పద్మం వికసిస్తూ ఉంటుంది. ఈ మంత్రం చెప్తే ఓం ఓం. ఈ చక్రం అగ్ని తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికి ఆత్మ అనే దీపాన్ని ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తాం. ఓం ఓం అగ్ని తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారికకు దీపం పరికల్పయామి నమః సమర్పిస్తున్నాం. స్వాదిష్టాన చక్రాన్ని పట్టుకుంటే ఇక్కడ అగ్నితత్వం స్థాపింపబడి ఈ మంత్రం చెప్తున్నప్పుడు అక్కడ నేనున్నాను అనే కుండలిని శక్తి మనకి వస్తూ ఉంటుంది, గమనించగలదు. ఇక మనకి హృదయాన్ని పట్టుకుని వెనక వైపు నుంచి 14 డ్రైన్లు ఈ రోజు ఉన్న ఆవరణ దేవతను జాగ్రత్త పరుచుకోవాల్సి. హృదయం మహోన్నతమైనది, సహస్రారం కంటా ప్రాధాన్యత కలది. ఎందుకంటే హృదయం విశాలం అవటమే అన్నిటికంటా ముఖ్యమైన విశేషమైన ధ్యాన స్థితి అమ్మవారి నుంచి మనకు లభిస్తూ ఉంటుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని నమో. హృదయం పట్టుకుని ఆవరణ దేవతని జాగృతి పరుస్తున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురవాసిని నమో. యం అనే బీజమంత్రాన్ని 6 సార్లు ఎడమ 6 సార్లు కుడివైపు చదివి 12 దళాల కమలాన్ని వికసింప చేసుకున్నాం. ఓం యం 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 యం. ఓం యం 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 యం. ఓం యం వాయు తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారు. ఇక్కడ సాంబ్రాణి ధూపం వాయు తత్వంతో కూడిన ఈ సాంబ్రాణి సువాసన, లేకపోతే అమ్మవారి నుంచే ఈ శక్తిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా వాయువుని తీసుకుంటూ ఓం వాయు తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికి ఆత్మనే దీపం పరికల్పయామి నమః.
ధూపం సమర్పించున్నాం. అలాగే సాంబ్రాణి గుగ్గిలం. ఓం యం వాయుతత్వంతో ఉన్న శ్రీ లలిత సుందరికి మనోహరమైన భర్త ధూపం పరికల్పయామి నమః. ఈ దివ్యమైన సమస్త శక్తుల్ని మనం హృదయాన్ని జాగృతపరుచుకుంటే మనకి అనేక ఫలితాలు మనకి ఈ ధ్యానంలో వస్తూ ఉంటాయి. వీటి అంతటినీ కూడా అనుభవపూర్వకంగా ప్రసాదించినందుకు శ్రీ ఆదిశక్తి సదాశివులకి, సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యచంద్రులకి సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ అమ్మ మీ మహోన్నతమైన అమృతవాక్కును వినిపించి హృదయం గురించి మరింత ఫలితాన్ని మాకు హృదయంలో ప్రసాదించి హృదయ కమలాన్ని ప్రకాశింపు చేయాల్సిందిగా విశ్వాన్ని అంతటినీ హృదయంలోనే దర్శించుకునే మహాభాగ్యాన్ని మాకు ఈ ధ్యానంలో ప్రసాదించాల్సిందిగా విన్నవించుకుంటూ జై శ్రీ మాతాజీ అనే గాడ్ బ్లెస్ యు. అమ్మవారి అమృతవాక్కుని ఆత్మపూర్వకంగా విందాం అందరం కలిసి. जय श्री माता जी, गॉड ब्लेस। जगदम्बा जो है वो हमारे हृदय चक्र में रह करके अकेली सब दुष्टों से जो जो ऐसे साधकों को सताता है उन सब का खंडन करती, मार डालती है, उनको निपात कर दे, खत्म कर देती, उसको किसी से डर नहीं लगता। और खड़े होकर के आपको आश्चर्य होगा कि कल परसों तो मैंने तांत्रिकों पे ही कहा था, लेकिन 1973 में हमारे यहाँ एक बड़ा कावजी जहांगीर हॉल है। मैंने खड़े होकर एक एक इन दुष्ट गुरुओं का नाम, कौन से राक्षस पड़े थे, कौन नरकासुर था, कौन रक्तबीज था, कौन दूसरे असुर था, सबके नाम लेकर के कहा। तो हमारे पति के पास खबर गई कि इनको तो कल मार देंगे लोग पकड़ के। मैंने कहा मारे तो सही, हाथ तो उठाए मेरे ऊपर में, लेकिन किसी ने भी अखबार में या किसी ने भी किसी कोर्ट में जाकर के दलील नहीं की मेरे खिलाफ, क्योंकि सत्य की बात। So today we're making my kind of vanilla. Start with creamy vanilla. Add a little coconut and a dash of lilies. Vanilla twist by Watergool. You'll love it. When allergies interrupt playtime, the power of Claritin comes to the rescue. Powerful relief for them. तो यहाँ जगदम्बा खड़ी होकर के अकेली और सारे दुष्टों का सामना करती है कि मेरे जो बच्चे परमात्मा को खोज रहे हैं वो पूर्ण आरक्षित ऊपर आ जाए, उनको कोई तकलीफ न हो, वो कोई परेशानी नहीं, उसके आंचल में छिपे हुए वो ऊपर की ओर उठते चले। ये जगदम्बा का चक्र यहाँ पर बना हुआ। इसके बारे में मेडिकली इस तरह से समझाया जा सकता है कि हमारा जो यहाँ पर स्टर्नम नाम की हड्डी है, यहाँ इसे स्टर्नम बोन कहते हैं। थोड़ी देर हो जाएगी, हर्ष तो नहीं। स्टर्नम नाम की एक हड्डी है और इस हड्डी में जगदम्बा जो है, जिसको कि भ्रमरांबा कहती है, वो भ्रमर बनाती है, जिसको कि मेडिकल साइंस में what do you call them? Antibodies. What do you call them? In the medical science, antibodies. What's it? क्या करें? हाँ, उन लोग का उलट नाम है। एंटीबॉडीज क्या हुआ? बहरहाल जो भी हो, एंटीबॉडीज यहाँ पैदा हो जाती है। और ये जो होती हैं, ये अगर कहीं से भी हमारे अंदर आक्रमण हो तो उस आक्रमण को वो पूरी तरह परास्त कर सकती है और उनसे लड़ती है। ये हमारे स्टर्नम बोन में 12 वर्ष की उम्र तक बनती है और उसके बाद सारे शरीर में फैल जाती है। और जैसे कि कोई आफत सामने से आए तो एकदम ये हड्डी जोर से ऊपर नीचे होने लग जाती है और उसका जो संदेश है, उसका जो मैसेज है, वो इन एंटीबॉडीज पे पहुंच जाता है, वो तैयार हो जाते हैं। और तैयार होने के बाद वो लड़ते हैं
और परास्त कर देते हैं, लड़ते रहते हैं। जब तक कोई भी परेशानी मनुष्य को रहेगी, ये देवी के भ्रमर लड़ते रहते हैं। ये तो देवी की व्यवस्था है हमारे लिए। लेकिन जब मनुष्य देवी स्थिति में आता है तो उसके अंदर माँ का प्यार उमड़ पड़ता है। अपनी माँ को भी पहचानता है, हमारे प्रति भी लोगों को बहुत प्यार हो जाता है और वही प्यार अब वो दुनिया को बांटना चाहता है। उसे रहा नहीं जाता। कोई आदमी परेशान है, दुखी है, हर इंसान जहां भी बैठा होगा, भाई तुम्हें क्या तकलीफ है, क्या है, उसके लिए दौड़ता है और मेहनत करता है। एक जिसे हम करुणा कहते हैं, कंपैशन कहते हैं, वो मिशनरियों जैसे लोगों को घर में ला करके मरते हुए लोगों को ईसाई धर्म नहीं सिखाता और फिर उसके बाद नोबेल प्राइज मिलता है ऐसे लोगों को। ऐसा नहीं करता है। वो जो उसके अंदर कंपैशन है, जो करुणा है, उस करुणा की शक्ति से लोगों को उनकी बीमारी, उनकी तकलीफें उनसे बचाता है, उनको ठीक करता है। यह नहीं कि उनके ऊपर में लगा दिया तुम हिंदू, तुम मुसलमान, तुम क्रिश्चियन, ये कुछ नहीं। इसे क्या मतलब है? गधे के ऊपर कुछ भी लगा दीजिए तो गधा ही रह जाता है, लेकिन उसको वो महामानव बना देते हैं। बहुत से लोग हमारे पास तो बीमारी के लिए आते रहे और आज वो बड़े बड़े सहयोगी बने हुए बैठे हुए। उसकी करुणा इतनी शक्तिशाली होती है कि कहा जाता है देवी के लिए कटाक्ष कटाक्ष निरीक्षण। एक कटाक्ष भी ऐसे आदमी का किसी पर पड़ जाए तो वो एकदम स्वस्थ हो सकता है। स्व में जो स्थित है स्वस्थ है। हमारे यहाँ जितने भी शब्द हैं उनको आप देखें तो सब स्व पे ही आते हैं। स्वस्थ, जो आदमी स्व में स्थित हो जाता है और आप उसकी शक्ल से पहचान सकते हैं, अरे अभी तो आप बीमार थे और अभी आपको क्या होगा। इसमें कोई चमत्कार कुछ नहीं। जो बात आप जानते नहीं है वो आपके लिए जरूर चमत्कार पूर्ण लगेगा, वो दूसरी बात है, लेकिन ऐसा कोई चमत्कार नहीं है। आपके अंदर ये सब चीजें हैं। जब कुंडलिनी जागृत हो जाती है तो आपके अंदर अपने आप ही स्वस्थता आ जाती है। अब बहुत सी औरतों को आपने सुना है कि ब्रेस्ट कैंसर की बीमारी हो जाती है। ये क्यों होती है? वजह यह है कि पतिगर किसी तरह से स्त्री को रक्षित भावना नहीं देता, सेंस ऑफ सिक्योरिटी नहीं देता है, या उसका पिता या किसी तरह से स्त्री हर समय इनसिक्योर, अरक्षित महसूस करे तो उसको ये बीमारी हो जाती है, क्योंकि उसका जो मातृत्व है वो ही हिल जाता है। मातृत्व का के ऊपर का विश्वास चल जाता है। जैसे कवि ने कहा है, हाय अबला तेरी यही कहानी, क्या आंचल में है दूध और आंखों में पानी। ऐसी बात है कि स्त्री के जब आरक्षित स्वभाव को आप हिला देते हैं तो उसको ये बीमारी हो जाती है। वो शायद इसको जानती ना हो। अब राइट साइड में जो हमारे जिसे हम कहते हैं कि राइट हार्ट, हालांकि हार्ट राइट में नहीं होता है, लेकिन इसका जो हार्ट चक्र का, हृदय चक्र का, इसे अनहत भी कहते हैं, जो राइट हिस्सा है उसमें जब त्रुटियां आ जाए तो अस्थमा की बीमारी हो जाती है। अब ये श्री रामचंद्र जी का चक्र है। हम लोग श्री राम श्री राम श्री राम तो खूब करते रहे।